నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముదునూరులో 2 సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పనితీరుపై సీఎం చంద్రబాబు సంతృప్తిగా ఉన్నారు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా నిర్వహించిన భారత్ బంద్లో విద్యా సంస్థలను ప్రభుత్వ కార్యాలయాలను మూయించి ఆందోళన చేసిన బాల మహానాడు దళిత సంఘ నాయకులు. ఏపీ నిట్ను సందర్శించిన రాష్ట్రంలో నవోదయ ఇంటర్మీడియట్ బాలికా విద్యార్థులు. పట్నంలోని మార్కెట్ ఆశీలు చేపల చెరువుల బహిరంగ వేలంపాటను మళ్లీ ఎప్పుడు వేసేది వచ్చే వారంలో ప్రకటిస్తాం. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని, అందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తాడేపగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో 2 సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సర్పంచి భావన ధాన్యలక్ష్మి, ఎంపీపీ దాసరి హైమావతి, బీజేపీ నాయకులు దత్తు ప్రసాద్, జనసేన నాయకులు బొద్దన బాబులు, బోరాడ శ్రీను, కూటమి నాయకులు కిలపర్తి వెంకట్రావు, పొల్లాబాబి, పాలూరి వెంకటేశ్వరరావు, బొద్దన ధనరాజు తదితరులు పాల్గొన్నారు. ముదునూరు పిహెచ్సిను ఎమ్మెల్యే పరిశీలించారు. వాటర్ ఫిల్టర్ కూడా చూశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను మళ్లించదన్నారు. కావున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. 15వ ఆర్థిక సంఘ నిధులు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులలో గ్రామాలను ఆయా పంచాయతీలు అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు. గౌరవం లేని బీజేపీ కొట్టినట్టే బాబా మాకు ఆశలు రావలేదు. ఆశలు బ్యాగులు మనమే పెట్టుకునే ఎందుకంటే ఈ గ్రామంలో ఈ హాస్పిటల్ వచ్చి 3 సంవత్సరాలు అయినా పేషెంట్లు రావడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలియజేయడంతో ఇక్కడ మండల ప్రెసిడెంట్ గారి సహకారంతో, అదేవిధంగా ఎంపీడీఓ గారిని అందరినీ కలిసి కలెక్టర్ గారి నోటీసులో పెట్టి ఈ అర్జెంట్ వర్క్స్ అన్ని కూడా చేయించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా గడిచిన 3 సంవత్సరాల్లో మనం ప్రజలకు మనం ఏం చేయలేకపోయిన బాధతో అందరూ ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, అదేవిధంగా సర్పంచులు కానీ అన్ని నిధుల్ని కొల్లగొట్టినటువంటి ప్రభుత్వం మనం చూసాం. ఈరోజు పంచాయతీలకు వచ్చిన నిధులు పంచాయతీలు 15th ఫైనాన్స్ నిధులు అలా ఉంచే విధంగాను, ఎస్సీ ఎస్టీ సప్లైన్లో నిధులను ఎస్సీ ఎస్టీ సప్లైన్ ఖర్చు పెట్టే విధంగాను ఒక నిర్మాణాత్మకమైన రాజ్యాంగం రాబోతూ ఉంది. కాబట్టి దానికి అందరూ కూడా సహకరించండి. పార్టీలకు అతీతంగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం. మనం ఎందుకంటే మనం గొడవపడి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. మీ గొడవలు ఉంటే మీరు పార్టీలో చూసుకోండి, పార్టీలు కొట్టుకోండి, సమస్య లేదు. కానీ ప్రజల్లో మన వల్ల నలిగిపోవడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను కూడా అసలు పార్టీలు అనేది పక్కన పెట్టి మన అభివృద్ధి దిశగా మనం ప్రయాణం చేయాలనే ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ గ్రామంలో మంచినీళ్ళు అయితే టోటల్ పొల్యూట్ అయింది. మరి మండల ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఆల్రెడీ 40 చోట్ల మనం ఫిల్టర్ పెట్టి డబ్బులు ఇస్తే క్లీన్ చేసుకోకుండా అంటే 1 సంవత్సరం కాదు, ఎక్కువ రోజులు వస్తుంది. అంటే సరిగ్గా పని చేయలేదని అర్థం. కాబట్టి అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు. ఎక్కడ కూడా ఖచ్చితంగా ఫిల్టర్ బెడ్లు బయట కాంట్రాక్టర్గా ఉండి మీ పర్యవేక్షణలో పని చేయించుకోండి. గ్రామ ప్రజలు కమిటీగా ఉండడం అవసరం అయితే. అంతేగాని మళ్ళీ ఇప్పుడు ఫిల్టర్ బెడ్ డబ్బు ఇచ్చి మళ్ళీ ఇవ్వాలంటే డబ్బు లేదు గవర్నమెంట్ దగ్గర. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి. రాబోయే రోజులు ఎన్ఆర్జీసీ నిధులు కానీ, 15th ఫైనాన్స్ డబ్బులు కానీ, జలజీవన్ మిషన్ కానీ, నరేగా కానీ అన్ని బోల్డ్ అనే నిధులు మనం తెచ్చుకోవచ్చు. మనం అదే పనిలో ఉండాలి. కాకపోతే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అన్ని చోట్ల కూడా అన్ని పల్లెటూర్లు బాగుండాలనే ఉద్దేశంతో
ఎన్ఆర్జీఎస్ నిధుల్ని మరింత పనులు చేయించి ఆ నిధులు మరింత వాడుకోమని వాళ్ళు చెప్తా ఉన్నారు. నరేగా నుంచి కానీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానీ, ఇవన్నీ మనం మోటివేట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన పల్లెటూర్లు అభివృద్ధి చెందుతాయి. జగనన్న కాలనీలోకి వెళ్తే దుర్భరమైనటువంటి పరిస్థితి. చాలా ఎస్సీ కాలనీలో అయితే సీట్లు కూడా తీయలేని పరిస్థితి. పంచాయతీ నిధులు మనకి ఏదో ఆర్థిక సంఘం నిధులు మనకు వదిలేస్తాయి, ఎస్సీ సభ్యులైన నిధులు మనకు వదిలేస్తాయి, కట్టిన పన్నులు డబ్బులు మనకు వదిలేస్తాయి. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాక మన మెంబర్స్ అందరూ కలిసి మనం చేసుకోవచ్చు. కానీ దాని భిన్నంగా గడిచిన 5 సంవత్సరాలు జరిగింది. మళ్ళీ అలా జరగకుండా ఈ కూటమి ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా ప్రయాణం చేస్తుంది. ఇక్కడ ఎలాంటి వాళ్ళ ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు, వాళ్ళకి కార్డు ఇవ్వకూడదు అనేది ఉండదు. ఎలాగ ఇదివరకు ఏమైనా తప్పులు చేస్తుంటే దాని పనిష్మెంట్ కూడా ఆ రకంగానే ఉంటుంది. ఎందుకంటే మనం రాజకీయాల్లో ఉన్నాం, మనం వేలేది చూపించకూడదు, ప్రజల డబ్బు కోసం ఆశించకూడదు. అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టాలి తప్ప పంచాయతీ నుంచి కానీ లేకపోతే ప్రజలు కట్టిన పన్నుల నుంచి కానీ మనం ఆశిస్తే మన జీవితం అక్కడితో ఎండింగ్ అయిపోతుంది. ఏదైతే ప్రజలు మనల్ని నమ్మి ఓటేశారు, ఆ నమ్మి ఓటేసినందుకే మనం ఇంత కష్టపడుతూ ఉన్నాం. ఎందుకంటే మెజార్టీ ఇచ్చారు, మెజార్టీ కాదు, అది పెద్ద గుదిబండి మెల్ల వేశారు. ఇప్పుడు పని చేయకపోతే ఈడంత ఎదవి అవడం ఉండంటారు. కాబట్టి ఆ దిశగానే నేను ప్రయాణం చేస్తున్నాను. మీరు అందరూ కూడా సహకరించండి. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల్లో గడిచిన 3 సంవత్సరాల అభివృద్ధిని కలిపి చేసే విధంగా మీరు అందరూ సహకారాన్ని అందించమని నేను కోరుతున్నాను. హాస్పిటల్ వర్క్ అనేది అది ఇంపార్టెంట్. మనకి వర్షం వస్తే చాలా బురదతో కూడుకున్న నడుచుకొని రావాల్సిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ వర్క్ అనేది ఇంచుమించు ఒక 5 లక్షల వరకు కూడా ఇవ్వటం జరిగింది. మిగిలిన వర్క్ కూడా ఎమ్మెల్యే గారు ఎన్ఆర్జీఎస్ వర్క్లో ఇస్తానని చెప్పేసి అంటున్నారు. తప్పనిసరిగా ఆయన ఇస్తారు కాబట్టి ఆ వర్క్ ఈ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. తర్వాత అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర కూడా రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. పిల్లలందరూ కూడా పడిపోయే పరిస్థితి. చాలా మంది ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. ఈ పక్కనే ఒక పక్కన చేలు, ఒక పక్కనేమో చెరువు. పిల్లలు పడిపోతుంటే కనుక అందులో పడిపోతుంటే ఇంచుమించు చాన్నాళ్ళ నుంచి అది ఆ రోడ్డు అలాగే ఉంది. కాబట్టి ఇప్పుడు 4 లక్షల రూపాయల వరకు కూడా రోడ్డుకు పెట్టడం జరిగింది. అలాగే మంచినీళ్లు లేని పరిస్థితిలో మనకి ముదునూరులోను 15 రోజులు 10 రోజుల వరకు కూడా మన ఎమ్మెల్యే గారు, శాసనసభ్యుల వారు తాడేపల్లిగూడెం నుంచి వాటర్ ట్యాంకుల ద్వారాగా మంచినీళ్ళు అందించడం జరిగింది మనకు ముదునూరుకు సంబంధించి. మనం అయితే కనుక ఇచ్చి 2023, 24లో మనం ఫిల్టర్ బెడ్స్ ఇచ్చాము. మొత్తం 3, 4 ఫిల్టర్ బెడ్స్ చేశారు. కానీ ఎప్పుడు మామూలుగా అయిపోయింది. మనం ఫిల్టర్ బెడ్స్ ఇచ్చామంటే కనీసం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినా సరే అది స్థిరంగా ఉండాలి. కానీ మనం ఇచ్చిన 6 నెలలకే పోతున్నాయి అని అంటే కనుక మన వర్క్ చేయించుకోవట్లేదని అర్థం. ప్రజలకి మనం ఓట్లేసి గెలిపించుకున్నాము అని అంటే కనుక మనం వాళ్ళకి మంచినీళ్ళైనా కనీస ధర్మంగా మనం ఇవ్వాలి. ఉన్న ముదునూరు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కొన్ని సంవత్సరాలుగా మేము పోరాడుతూ ఉన్నామండి. ఈ రోజు మొన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో ముదునూరు గ్రామం యొక్క పరిస్థితి సార్, జిల్లా పరిషత్ హై స్కూల్ కట్టి 15 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కూడా మేము దారిని ఏర్పాటు చేయలేకపోయాం. అదేవిధంగా ఈ పిహెచ్సి కట్టి కొత్తగా 3 సంవత్సరాలు అయినా సరే దీనికి కూడా మేము రహదారిని ఏర్పాటు చేయలేకపోయాం. కాబట్టి ఇక్కడ రహదారిని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మొన్న వర్షాల కారణంగా ఫిల్టర్ బెడ్స్ కూడా ఇబ్బంది పెట్టాయండి. ఆ వాటర్ బాగాలేదు అని చెప్పి సర్వసభ్య సమావేశంలో తెలియపరచడం జరిగింది. వెంటనే మన ఎమ్మెల్యే గారు స్పందించి ఆ 3 పనులు కూడా వెంటనే ఏ విధంగా అయినా ప్రారంభించాలి అని చెప్పి ఆదేశించడం జరిగిందండి. ఈ రోజున ఆ 3 కార్యక్రమాలకి కూడా ఆయన వెనువెంటనే, ఇప్పటికి 10 రోజులు కూడా కాలేదండి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి, శంకుస్థాపన చేయడానికి ఆయన గ్రామానికి విచ్చేసినందుకు గ్రామ ప్రజలందరి తరఫున కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నానండి. తాడేపూడి నియోజకవర్గం తెలుగుదేశం పట్ల చంద్రబాబు నాయుడు సంతృప్తితో ఉన్నారని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశానన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలిసినట్లుగా తెలిపారు. పొత్తులో భాగంగా జనసేనకు సీటు కేటాయించినప్పటికీ తెలుగుదేశం కార్యకర్తలు కష్టపడి పనిచేసి జనసేన అభ్యర్థిని గెలిపించారంటూ చంద్రబాబు అభినందించారని తెలిపారు. కష్టపడిన నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటానని చంద్రబాబు భరోసా కల్పించారంటూ వలవల బాబ్జీ మాట్లాడారు. నిన్నటి రోజున పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని, మా యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు అయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పాత్ర పట్ల చాలా ఇంప్రెస్ అయి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ తాడేపల్లిగూడెంలో టిక్కెట్ రాకపోయినా సరే ఎవరికి టిక్కెట్ ఇస్తే వారిని గెలిపించడానికి మొత్తం కార్యకర్తలంతా సమాయత్తమై మీరు అందరూ కూడా బాగా చేసి
మంచి మెజార్టీతో గెలిపించారన్న ఒపీనియన్లో ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే నియోజకవర్గం పట్ల సమస్యల పట్ల ఆయనకి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కావాల్సిన పరిస్థితుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. దానికి మరి అప్లికేషన్ తెచ్చుకోమంటం కూడా జరిగింది. మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం పట్ల పూర్తిగా ప్రజలకే విశ్వాసం కలుగుతుంది. రాష్ట్ర డెవలప్మెంట్ కోసం నిత్య కృషివలుడుగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా కనీసం 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రిగా ఆయనకి ఒక రికార్డు ఉంది. ఆ పరిస్థితుల్లోనే ఆయన పనిచేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది. అచ్చెన్నాయుడు గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా మరి మాకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. మరి ఆ ప్రకారంగా మిత్రపక్షాలను కలుపుకుని తాడేపల్లిగూడెం డెవలప్మెంట్లో మన శాసనసభ్యుల్ని ముందు పెట్టి ముందుకు వెళ్ళే పరిస్థితి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఉండాలని, అలాగే ఏదైతే మనం వాగ్దానం చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ ఒక్కొక్కటి ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఈ కార్యక్రమాల్లోనే భాగంగా మరి ఆయన తలములకలై ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇప్పటికే పంచాయతీలకి నిధులు విడుదల చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే మున్సిపాలిటీలకు కూడా అమృతే కాకోకుండా మరి వివిధ రకాలుగా మరి వివిధ సంస్థల నుంచి కూడా మున్సిపాలిటీకి వచ్చే నిధులతోటి మరి డెవలప్మెంట్స్ ప్రాసెస్ చేయాలని సూచించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునరాలోచించుకోవాలని జాతీయ మాల మహానాడు అధ్యక్షులు చకటమిల్లి మంగరాజు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు నిరసనగా భారత బంద్ కార్యక్రమం బుధవారం జరిగింది. ఆర్టీసీ డిపో వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు పట్టణంలోని విద్యా సంస్థలను మూయించి వేశారు. ప్రైవేటు విద్యా సంస్థలు ముందస్తుగానే మూసివేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద చకటమిల్లి మంగరాజు ఆధ్వర్యంలో దళిత నాయకులు, కస్బా బెండపాడు ఎంపీటీసీ పొట్ల ఏడుకొండలు, తాడేపల్లి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దుకాణాలు యథావిధిగా తెరిచారు. బస్సులు తిరిగాయి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నిరసనగా భారత బంద్ నిర్వహిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన విగ్రహానికి మేము ఇంత పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో సారాంశం ఏంటంటే, ఈ దేశంలో అస్పృశ్యులు, అంటరాని వారు ఉన్నటువంటి ఈ కులాల కోసం భారత రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించి వారు హక్కులు అనుభవిస్తూ ఈ దేశంలో ఉన్నత స్థితికి వెళ్ళే క్రమంలో కొన్ని దుష్ట శక్తులు, కొన్ని రాజకీయ పార్టీ నాయకులు కుట్ర పన్ని ఎస్సీలు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం వస్తుంది, వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని దురుద్దేశంలో ఎస్సీ వర్గీకరణని తెర మీద తీసుకొచ్చి గత 30 సంవత్సరాలుగా ఎస్సీల మీద వైషమ్యాలు సృష్టిస్తూ ఉన్నాయి ఈ రాజకీయ పార్టీలు. ఇది కుట్ర ఏంటంటే, ఏదో రకంగా ఎస్సీలు అభివృద్ధి చెందితే మనకి ఇబ్బంది అవుతుంది, వీళ్ళు ఎనగొట్టాలి, విభజించి పాలించాలి, వీళ్ళ వైషమ్యాలు చేయించి వీళ్ళ కుట్ర చేసి రేపొద్దున రిజర్వేషన్లు తీసేయాలని కుట్రలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ అనేది ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తప్ప ఈ దేశంలో ఎక్కడా కూడా లేదు. ఈ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ కోసం ఈ వర్గీకరణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని విరమించుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. ప్రజల్లో చిచ్చు పెట్టడానికి రాజకీయ నాయకులు వర్గీకరణ పేరుతో మాలమ్మకు చిచ్చు పెడుతున్నారు. కనుక మాదిక సోదరులు, మాల సోదరులు అందరూ కూడా ఐక్యంగా ఉంటూ ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళు ఉద్యోగాలు చేసేటట్టుగా భారత రాజ్యాంగంలో ఎస్సీ రిజర్వేషన్ పొందుపరచడం జరిగింది. దాని విధానాలుగా నడవాలి తప్ప మరి వేరే ఉద్దేశంతో రాజకీయ నాయకులు మాటలతో విని మనం ముందుకు వెళ్ళకూడదని మాదిక సోదరులకి, మాల సోదరులు ఐక్యతగా ఉండాలని ఈ సభాముఖంగా కోరుకున్నాను.
బాలికల వికాసానికి విద్యా పునాది అని ఏపీ నీట్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ అసోసియేషన్ డీన్ డాక్టర్ వి సందీప్ సూచించారు. రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు మార్కాపురం, చిలకలూరుపేట, ఒంగోలులో జవహర్ నవోదయ విద్యాలయాలకు చెందిన 50 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు బుధవారం ఏపీ నీట్ ప్రాంగణాన్ని సందర్శించారు. ఇండోర్ స్టేడియం, ప్రయోగశాలలో గ్రంథాలయం, వర్క్షాపులను విద్యార్థులు పరిశీలించారు. యంత్రాల పనితీరు, వాటి ప్రాధాన్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ సందీప్ మాట్లాడారు. విద్యార్థులు వేసే ప్రతి అడుగు వారి విజయానికి మెట్టుగా నిలుస్తుందన్నారు. బాలికలు ఉన్నత చదువులు చదువుకునేందుకు కేంద్ర ప్రభుత్వాలు ఎంతో సహకారం అందిస్తున్నందున వాటిని అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశీర్వదించారు. నవోదయ విద్యాలయం అధ్యాపకులు పాల్గొన్నారు. build any prototype, any product కానీ మీరు మార్కెట్లో తీసుకురావాలంటే ఫస్ట్ దే స్టార్ట్ విత్ ద మోడలింగ్. ఓకే, మా మోడలింగ్ ఈస్ నథింగ్ బట్ త్రూ మ్యాథమెటిక్స్. ఇది రైట్. సో ఎనీ ఎక్విప్మెంట్ ఇన్ ది ఇంజనీరింగ్ ఫీల్డ్, డివైస్, ఎనీథింగ్ విల్ స్టార్ట్ విత్ ద మ్యాథమెటిక్స్. ఇది రైట్. సో మ్యాథమెటిక్స్ రూపంలో దెన్ విల్ స్టార్ట్ విత్ మోడలింగ్ ఆఫ్ దట్ ఏ పర్టికులర్ ఎక్విప్మెంట్ అండ్ దెన్ విల్ డూ విత్ ద డిజైన్. విల్ కంప్లీట్ ద మోడలింగ్, దెన్ విల్ కమ్ విత్ ద డిజైన్ స్టేజ్. ఓకే, దెన్ నెక్స్ట్ ఈజ్ విల్ డూ సిమ్యులేషన్. So that design will be, we have nowadays like a lot of simulation softwares ఉన్నాయి. So ఈ design parameters తీసుకుని ఆ simulation tools కానీ software కానీ will incorporate that and then we run for different case studies కానీ different conditions కానీ run చేస్తాం. So ideally we will see that before manufacturing, so whether your design is correct or not, then we will do lot of iterations, okay, till you get the accurate design. Okay, that way you do that. And then what you do is analytical and critical studies. Then you will change some kind of temperature. You operate that this thing equipment in different operating conditions. Suppose you buy any fan or refrigerator, any equipment nowadays, home appliances, they give this operating voltage 150 to 250 or 260 voltage. That means ideally we have only 220 voltage. But the industry will test from 150 to 250. Whether it is your equipment is capable to operate under variable voltage conditions or not. So then you can do analysis and then you can do some critical studies. Now it is working here in Andhra. Now let us take it to some northeast. Temperature is very less, always maybe less than 20 degrees. Then whether it's less than 20 degrees conditions, the same ceiling fan work avutunda leda. Then you do some kind of critical studies on that actually. So that way industry do that. తాడేపూడెం మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ ఆశీలు 3 చేపల చెరువులకు సంబంధించిన బహిరంగ వేలంపాటకు ఎవరూ ముందుకు రానందున తిరిగి మళ్ళీ వచ్చే వారం బహిరంగ వేలంపాట వేస్తామని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. వేలంపాటకు సంబంధించి 3వ దఫా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, ఎవరూ రాకపోవడంతో వచ్చే వారం తిరిగి తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘానికి మార్కెట్ ఆశీలు 3వ దఫా పిలవడం జరిగింది. ఈరోజు 3వ దఫా ఆశీలు పిలవడం అనే కార్యక్రమం చేపట్టాం. 10 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పటివరకు అయితే ఎవరు వచ్చి ఉండలేదు. సో మనకి మరొక వారం దినములు మాత్రం మళ్ళీ పోస్ట్పోన్ చేసి మళ్ళీ ఆక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ మంగళవారం కానీ బుధవారం కానీ మేము నోటిఫికేషన్ ఇస్తామండి. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం అందరూ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా పాల్గొవచ్చండి. దీనికి స్పెషల్గా కొన్ని సాల్వేసులు ఉంటాయి. ఆ సాల్వేసులు తెచ్చేసి ఎవరైనా పాడుకోవచ్చండి. అదేవిధంగా 3 చేపల చెరువులకి ఆక్షన్ పిలిచామండి. 3 చేపల చెరువులకి ఆక్షన్ పిలిస్తే ఒకటి 16 జువలపాలెం చెరువు ఒకటి, కడకట్ల చెరువు ఒకటి, సోమన చెరువు ఒకటి, మామిడాల చెరువు అండి. 3 చెరువులకి ఆక్షన్ పెట్టాము. 3 చెరువులకి ఇంతవరకు ఎవరు వచ్చి ఉండలేదండి. ఒక 2 వచ్చారు, సరైన డాక్యుమెంట్స్ లేనందు మూలంగా వాళ్ళు ఇది కూడా పోస్ట్ పోన్ చేసి 1 వీక్కి మళ్ళీ పిలుస్తామండి. దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అందరూ పాల్గొనండి. రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పిలుపు మేరకు సెప్టెంబర్ 14వ తేదీన స్థానిక కోర్టుల సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లుగా తాడేపూడెం మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ జిల్లా అదనపు జడ్జి షేక్ సికిందర్ బాషా తెలిపారు. కావున ఇరు పార్టీల కక్షిదారులు రాజీ చేసుకుని విలువైన సమయాన్ని, ధనాన్ని కాపాడుకోవాలన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని కక్షిదారులు అవగాహన చేసుకుని కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని సికిందర్ బాషా కోరారు. ప్రతిపాడు వై జంక్షన్లోని కనకదుర్గమ్మ గుడిని మాజీ మంత్రి మాగంటి బాబు, పద్మావల్లి దేవిలు బుధవారం సందర్శించి అమ్మవారికి చీరాసారే సమర్పించారు. క్యాంపు కార్యాలయ సిబ్బంది ఉంగుటూరు శేషు, ప్రతిపాడుకు చెందిన తూము రామచంద్రరావులు పాల్గొన్నారు. మాగంటి బాబు దేవాలయానికి డస్ట్బిన్ అందించారు. అనంతరం ప్రతిపాడులో మాగంటి బాబు అభిమాని అయిన తూము రామచంద్రరావు ఇంటికి మాగంటి బాబు దంపతులు వెళ్లారు. తూము రామచంద్రరావు ఆ దంపతులకు నూతన వస్త్రాలు అందించి ఆశీస్సులు పొందారు. మజ్జి అప్పారావు, సిహెచ్ పండు తదితరులు పాల్గొన్నారు.
కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. చేపల చెరువుల్లో కోడి వ్యర్థాల మేతగా వినియోగిస్తే చర్యలు తప్పవని భీమడోలు CI రవికుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన SI సుధాకర్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొల్లేరు పరివాహక ప్రాంతంలో కొన్ని చేపల చెరువులలో నిషేధిత కోడి వ్యర్థాలు చేపల మేతగా వేస్తున్నారని ఇప్పటి వరకు 6 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. వాతావరణం, ప్రజారోగ్యం హానికర నిషేధిత కోడి వ్యర్థాలు వినియోగించినా, ఉపయోగించినా, రవాణా చేస్తూ పట్టుబడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భీమడోలు మండలంలో ఈ కొల్లేరు పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో, ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చేపల చెరువులకు సంబంధించి చాలా కాలం నుంచి చికెన్ వేస్ట్ని మేతగా ఉపయోగించేటువంటి అలవాటు కొనసాగుతుందండి. దీనికి సంబంధించి నిషిద్ధ ఆజ్ఞలు ఉన్నప్పటికీ కూడా కలెక్టర్ గారు అలాగే మా SP గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా చాలామంది రైతులు ఇంకా వాటిని వినియోగించడం జరుగుతుంది. దీనికి సంబంధించి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ రిపీటెడ్లీ పాస్ చేస్తున్నాం. పత్రికా మిత్రుల ద్వారా కానీ లేకపోతే సోషల్ మీడియా ద్వారా కానీ పాస్ చేస్తున్నప్పటికీ కూడా ఈ అలవాటును మానుకోవట్లేదు. దీని మీద జిల్లా వ్యాప్తంగా కంటిన్యూస్ కేసెస్ పెట్టడం జరుగుతుందండి. ఈ గత 15 రోజుల కాలంలో భీమడోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 6 కేసులు ఈ వాహనాల మీద, చికెన్ వేస్ట్ని తరలిస్తున్నటువంటి వాహనాల మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసుల్లో ముఖ్యంగా ఇంతకు ముందు లేనటువంటి కొత్తగా వచ్చినటువంటి ప్రొవిజన్స్, ఆర్గనైజ్డ్ క్రైమ్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి సెక్షన్స్ కింద కేసెస్ని బుక్ చేయడం జరుగుతుంది. ఈ సెక్షన్స్ కింద బుక్ చేసినటువంటి కేసుల్లో వాహనాలు రిలీజ్ చేయడం అనేది దాదాపు 2-3 months పైనే వాహనాలు మా దగ్గర అండర్ సీజ్లో ఉండిపోతాయి. అలాగే కోర్టు నుంచి కూడా ఈ కేసెస్ సాల్వ్ అవ్వడం ఇంత క్రితంలాగా ఈజీ కాదండి. దీనికి శిక్షలు కూడా మినిమం శిక్ష ఉండడం జరిగింది. సో వీళ్ళనంత వరకు ఈ అలవాట్లని మానుకుని వాటర్ పొల్యూషన్ని ప్రివెంట్ చేయడంలో ఏదైతే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం వాటర్ పొల్యూషన్ని ప్రివెంట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి అందరూ కూడా సహకరిస్తారని, అందులో మా వంతు పాత్రను మేము పోషించడానికి సిద్ధంగా ఉన్నామని. అఖిల భారత చిరంజీవి యువత ఆదేశాల మేరకు మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా స్థానిక హౌసింగ్ బోర్డు కాపు సంఘ నాయకులు ఆధ్వర్యంలో బుధవారం అనాథ కుటుంబాలకి సేవా కార్యక్రమం చేశారు. అనాథ కుటుంబానికి బియ్యం, బట్టలు, నిత్యావసర సరుకులు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత కార్యదర్శి గట్టు గోపకృష్ణ, నియోజకవర్గ కన్వీనర్ రౌతు సోమరాజు, కర్రి సత్యనారాయణ, ఆకుల నరసింహమూర్తి, మోటూరు సుబ్రహ్మణ్యం, రాగిరెడ్డి త్రినాథ్, వట్టి సోమేశ్వరరావు, అంగిన దేవేంద్ర, పట్టెం రాము, ఎడవల్లి శ్రీనివాస్, గుండుమొగల తమ్మయ్య, వర్ధినీడి వరదరాజులు, పులప మురళి, లచ్చినాయుడు, కందుల విజయ, అంగిన హరికృష్ణ,
ఎర్రా జయరాం, ముత్యాల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ అయినటువంటి నాగరాజు వాళ్ళ మిస్సెస్కి ఇక్కడ సంఘం తరఫున బియ్యం మూట, కిరాణా సరుకులు, నిత్యావసర వస్తువులు, బట్టలు వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ చేత చిరంజీవి గారు కూడా మన పులిశెట్టి సీని గారి నాయకత్వంలో చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. దాని గురించి మేము అందరం కూడా మాట మీద ఉండి ఈ కార్యక్రమం సేవా కార్యక్రమం చేసి ఇక్కడ హాజరైనందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ కలిసి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా హౌసింగ్ బోర్డు కాపు సంఘం నాయకులు అందరూ కలిసి పులిశెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో పేదలైన ఒక నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. చీర బియ్యం అన్ని నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఆంజనేయ గుడి వద్ద మా స్థానిక హౌసింగ్ బోర్డు కాపు సంఘం తరఫున రాష్ట్ర చిరంజీవి యువత తరఫున ఒక పేద కుటుంబానికి నెలవారీ నిత్యావసర వస్తువులు చిరంజీవి గారు పుట్టిన సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇంకా ఉన్న స్థాయికి ఎదగాలని చిరంజీవి తరఫున మా స్థానిక ఫ్రాన్స్ తరఫున కాపు సేవా సంఘం తరఫున కోరుకుంటున్నాం. ఈ నెల 17వ తేదీన రాత్రి తాడేపూడెం డిపో నుండి బయలుదేరి వెళ్లిన అరుణాచల గిరి ప్రదర్శన బస్సు 21వ తేదీ ఉదయం బయలుదేరి వచ్చింది. శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, గిరి ప్రదక్షిణ, కంచి పుణ్యక్షేత్రాలను చూసి తిరిగి వచ్చిన ప్రయాణికులతో ప్రయాణం గురించి, సిబ్బంది సహకారం గురించి డిపో మేనేజర్ వైఎస్ హనుమూర్తి అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబర్ 16న మరలా బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కలదని, బస్సు టికెట్ 2600 రూపాయలు మాత్రమే అని పేర్కొన్నారు. మా డిపో నుంచి గిరి ప్రదక్షిణ బయలుదేరేటువంటి ఈ బస్సు మరి శ్రీకాళహస్తి, అదేవిధంగా కాణిపాకం, శ్రీపురం, గోల్డెన్ టెంపుల్, తర్వాత అరుణాచల గిరి ప్రదక్షిణ, ఆ తర్వాత కంచి, మరి తిరుత్తణి కూడా చూసుకుని వచ్చినటువంటి నా యాత్రికులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వారి మాటల్లోనే విందాము. అదేవిధంగా ఈ గిరి ప్రదక్షిణకి సాధారణంగా మనం అరుణాచలం వరకు మనం పెట్టుకుంటూ ఉంటాము. దానికి 2600 మనం ఛార్జ్ చేస్తున్నాము. అయితే మరి కంచి కూడా చూద్దామనేటువంటి వీరి అభిరుచి మేరకు కంచి కూడా పంపించడం జరిగింది. దానికి అదనంగా మరి ఛార్జెస్ కూడా తీసుకుని సౌకర్యవంతంగా వెళ్ళే విధంగా సుశిక్షితమైనటువంటి డ్రైవర్లతోటి ఈ సర్వీస్ పూర్తి చేయడం జరిగింది. అంతా బాగా జరిగిందండి. మాకు బాగా సపోర్ట్ చేశారు డ్రైవర్స్ కూడాను. మేము ఎక్కడ ఆపంటే అక్కడ ఆపేవారు, అంతా సపోర్ట్ చేశారు. మాకు రూములు కూడా అన్నీ వాళ్ళే అరేంజ్ చేశారు. చాలా బాగా జరిగిందండి గిరి ప్రదక్షిణ. తర్వాత అనుకోకుండా మళ్ళీ అక్కడి నుంచి మేము కంచి వెళ్ళాము, కంచి నుంచి తిరుత్తణి వెళ్ళాము. మళ్ళీ వెళ్ళి అంతా బాగా జరిగిందండి. క్షేమంగా వెళ్ళి క్షేమంగానే వచ్చాము అంతా. బస్సు సౌకర్యం చాలా బాగుందండి. మేము ఎక్కడ ఆపమంటే అక్కడ డ్రైవర్స్ కూడా బాగా ఆపేవారండి. మాకు ఏ ఇబ్బంది కలిగించకుండా అంతా బాగా చూసుకున్నారు డ్రైవర్స్. ఏమండి, తాడేపల్లిగూడెం డిపో నుంచి మేము అరుణాచల యాత్రకి, గిరి ప్రదక్షిణ యాత్రకి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు డిపో మేనేజర్ గారు మాకు అన్ని విధాలుగా ఈ రకంగా మా డ్రైవర్లు మీకు సహకరిస్తారు అని చెప్పిన ప్రకారంగానే మాకు అన్ని పుణ్యక్షేత్రాల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మాకు వసతి ఏర్పాటు చేయించడానికి, మాకు ఏం తెలియకపోయినా ఆ డ్రైవర్లు ఇద్దరు కలిపి మాకు వసతులు, మాకు పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి, దేవుడి దర్శనానికి ఎలా వెళ్ళాలో అన్ని విధాలుగా సహకరించి మాకు అన్ని పుణ్యక్షేత్రాల దగ్గర చాలా చక్కగా జరిగే విధంగా అన్ని సహకరించారండి. దానికి మేము డ్రైవర్లు ఇద్దరికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే డిపో మేనేజర్ గారికి కూడా సైమల్టేనియస్లీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నిరసనగా భారత బంద్ కార్యక్రమం పెంటపాడులో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చకటిమిల్లి మంగరాజు ఆధ్వర్యంలో పెంటపాడు సెంటర్లో ధర్నా చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దుకాణాలు, విద్యాసంస్థలు మూయించివేశారు. కార్యక్రమంలో చకటిమిల్లి మంగరాజు, గుంపుల సత్యకృష్ణ, కే పెంటపాడు ఎంపీటీసీ పొట్ల ఏడుకొండలు, తాడేపల్లి ప్రేమ్ కుమార్, మాల మహానాడు యూత్ నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం
పెంటపాడు మండల హెడ్ క్వార్టర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈరోజు ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని నిరసిస్తూ తీర్పు రివ్యూ కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 341కి రాజ్యాంగం ఏదైతే సూచించిందో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రచించాడో అది యాస్టీస్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి భారత కేంద్ర ప్రభుత్వం కోరడం జరుగుతూ ఉంది. ఈ సబ్జెక్టులో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి 100 మంది ఎంపీలు ఈ తీర్పుని వ్యతిరేకిస్తూ మొన్న జంతర్ మంతర్ ఢిల్లీ దగ్గర ధర్నా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు పరిపాలనని రివ్యూ పెట్టిస్తాం, అవసరమైతే పవన్, షర్మిల, జగన్ మీ వైఖరి ఏంటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఎటువైపు ఉన్నారో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఈ రోజుతో ఆగే ఉద్యమం కాదు. సుప్రీంకోర్టు తీర్పు వెనక్కొచ్చే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వర్గీకరణ ఆపు చేస్తున్నాం అనే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పుగా మరి మాల సోదరులందరూ కూడా భావించి ఈరోజు భారత బంద్కి పిలిపించే విధంగా మేమందరం సహకరించున్నాం. అయితే మరి సమన్యాయం చేయాలని, ఈ వర్గీకరణ ద్వారా ఎవరు నష్టపోకుండా సమన్యాయం జరగాలని, సమానంగా జనాభా ప్రాతిపదికన మాలలు ఎంతమంది ఉన్నారో, మాదిగలు ఎంతమంది ఉన్నారో, ఉపకులాలు ఎంతమంది ఉన్నారో దాని ద్వారా పరిగణలోకి తీసుకుని మరి రిజర్వేషన్లు వర్తింపజేస్తే అది గవర్నమెంట్ చేయవలసిన పని. మరి ఈరోజు అలా కాకుండా ఒక వర్గానికే మరి మద్దతు పలుకుతూ, ఒక వర్గాన్నే కొమ్ము కాస్తూ మరి రాజకీయ పార్టీలు ఈ రోజున వస్తాసి పలుకుతా ఉన్నాయి. మరి అలా కాకుండా మరి మాలలు కూడా మనుషులే. మరి ఈ ప్రభుత్వాలు రాజకీయ అభివృద్ధిలోకి రావడానికి మాలలో కూడా కృషి ఉంది కాబట్టి మరి మాలను కూడా పరిగణన తీసుకుని ఈ వర్గీకరణ జనాభా ప్రాతిపదిక విడదీయాలని మేము కోరుకుంటున్నాం. కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో అమ్మ పేరు మీద ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా మొక్కలను పంపిణీ చేశారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి న్యూఢిల్లీ వారి ఆదేశాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమం, మొక్కల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. రైతులకు నిమ్మ, చెర్రీ, వాకాయ మొక్కలను పంపిణీ చేశారు. కృషి విజ్ఞాన కేంద్రంలో ఆవరణలో మొక్కలు నాటారు. మొక్కల పెంపకం వల్ల నేల కోతను అరికట్టవచ్చని, బొగ్గు పులుసు వాయువును ఆక్సిజన్గా విడుదల చేయవచ్చని కృషి విజ్ఞాన కేంద్ర సమన్వయకర్త డాక్టర్ కరుణశ్రీ వివరించారు. విశ్వవిద్యాలయంలోని అన్ని కళాశాలల్లో 1380 మొక్కలు విద్యార్థులచే నాటించి వాటిని వారే పోషణ చూసుకునేలా, దీని ద్వారా మాతృమూర్తులకు అంకితం చేసేలా చూస్తున్నారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు డాక్టర్ దీప్తి, డాక్టర్ ఏ దేవి, పురపు ప్రసాద్, రాఘవేందర్ రెడ్డి, కె వెంకట సతీష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. భీమడోలు గ్రామంలోని మానస ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు ప్రిన్సిపాల్ ఎల్మర్తి రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో పొనసాలపల్లికి చెందిన జ్ఞానేశ్వరికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వైద్య ఖర్చులకు 2,26,000 రూపాయలు నగదు అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు, టీచింగ్ సిబ్బంది, బస్సు డ్రైవర్లు, క్లీనర్లు ఇలా ప్రతి ఒక్కరూ విరాళంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. మామిడి జ్ఞానేశ్వరి కోసం మీరందరూ చాలా 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 హెల్ప్ చేశారని చెప్పాలి. ఆ అమ్మాయి అక్కడ ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనేది మేము కళ్ళతో మాత్రమే చూసాము. కానీ ఇక్కడ మీరందరూ తన కోసం ప్రతి రూపాయి కూడబెట్టి తన కోసం మీరు పంపించారు కదా, అదంతా తనకి ఎంత హెల్ప్ అవుతుందంటే ఈరోజు ఏపీ గవర్నమెంట్ నుంచి మనకి 25 lakhs కావాలని బిల్ పెట్టి ఉంటే వాళ్ళు మనకి 8 lakhs మాత్రమే ఇచ్చారు. మిగిలిన ఆపరేషన్కి ఏదైతే అమౌంట్ అవసరమైందో ఆ ఫండ్ అంతా కూడా ఇలా మీలాంటి పిల్లలు, పెద్దవాళ్ళు, మా కొలీగ్స్, ఏలూరులో తను చదువుతున్న స్కూల్ దగ్గర, అలాగే మేము వర్క్ చేస్తున్న ఏరియాలో ఒక స్కూల్ దగ్గర మళ్ళీ హైయెస్ట్ అమౌంట్ మీ స్కూల్ నుంచినే వచ్చింది. దానికి మేమందరం మీకు రుణపడి ఉంటాం. సో మీ అందరికీ వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరికీ కూడా, ప్రతి స్టూడెంట్కి, ప్రతి టీచర్కి, ప్రతి ఆయమ్మకి, ప్రతి డ్రైవర్, ప్రతి క్లీనర్, ప్రతి నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఎవరైతే ఈ చారిటీలో హెల్ప్ చేశారో, ఈ హెల్ప్ చేసి ఆ పాపకి మళ్ళీ లైఫ్ ఇచ్చారో అందరికీ కూడా దేవుడి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. స్థానిక 5వ వార్డు సుబ్బారావుపేటలోని భవితా దివ్యాంగుల పాఠశాలలో బలివాడ సతీష్, మౌనిక దంపతులు తమ కుమారుడు కేశవ పుట్టినరోజున దివ్యాంగ విద్యార్థుల మధ్య కేక్ కటింగ్ నిర్వహించారు.
పిల్లలందరికీ స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయుడు బాలవి ఈశ్వరయ్య, చంద్రకుమారి, ఫిజియోథెరపీ డాక్టర్ అల్లు శ్రీకృష్ణ మహేష్, సతీష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రజాశ్రేయస్సు ధ్యేయంగా మానవతా సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ ఏలూరు జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్రావు పేర్కొన్నారు. మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా భీమడోలులోని సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రైవేటు ఆసుపత్రుల్లో బుధవారం పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ మండలి కన్వీనర్ పంచకర్ల సత్యనారాయణ, జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్రావులు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భీమవరంలో జరుగుతాయన్నారు. కార్యక్రమంలో మానవతా భీమడోలు మండల శాఖ అధ్యక్షులు గుడివాడ సీతారామాంజనేయులు, జిల్లా కోశాధికారి పసుపులేటి సాంబశివరావు, ఆడిట్ కన్వీనర్ గోనుగుంట రమణాశంకర్, కె పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. భీమడోలు మండలంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్లో ఇన్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్, బ్రెడ్, డ్రింక్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందనంటే మానవతా సంస్థ చేస్తున్నటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు ప్రజలు ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో, అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నారో వారందరికీ కూడా మేమున్నాం మానవతా సంస్థ ద్వారా అనేటువంటి భరోసా కల్పిస్తూ ప్రతిరోజు కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ పేద ప్రజల జీవితాలను వెలుగులు నింపడానికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఇదంతా కూడా కారణం ఏంటంటే మానవతా సంస్థకు కుటుంబం కింద తీసుకురావాలనేటువంటి కాన్సెప్టు వ్యవస్థాపకులైన రామచంద్రారెడ్డి గారి యొక్క మనసు నుంచి ఏర్పడినటువంటిది. మరి 20 సంవత్సరాలు, ఇది 20వ సంవత్సరం. ఇంకా మన రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాలు కూడా విస్తరించవలసిన అవసరం ఉంది. చాలా మండలాలు ప్రతి సంవత్సరం కూడా 5 నుంచి 10 మండలాలు విస్తరించబడుతుంది. అలాగే కేవలం సభ్యత్వం అనేది కేవలం 600 రూపాయలు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా కట్టగలిగేటువంటి అవకాశం ఇచ్చి సామాన్యుడి నుంచి ఉన్నటువంటి అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి. ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తి మానవతా సంస్థలో సభ్యుడిగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ శ్రీ రామచంద్రారెడ్డి గారు స్థాపించినటువంటి మానవతా సంస్థ 2004లో స్థాపించబడింది. మనకి ఇక్కడ భీమడోలులో 2009 నుంచి ఈ కార్యక్రమాలను మనం మానవతా సంస్థ ద్వారా నిర్వర్తించుకుంటున్నాం ప్రజల భాగస్వామ్యంతో. ఇప్పుడు ప్రస్తుతం ఈ మానవతా ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ఈ నెల 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు శాంతి ర్యాలీ, వారోత్సవాల సందర్భంగా ఈ శాంతి ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఇతర మన స్థానికంగా భీమడోలులో ఉన్నటువంటి హాస్పిటల్స్లో కూడా పేషెంట్స్కి పళ్ళు, డ్రింక్స్ సరఫరా చేసే సందర్భంగా ఇక్కడ నిర్వర్తించుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన భారత బంద్ను బుధవారం భీమడోలు మండల మాల జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భీమడోలులో ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార దుకాణాలు, బ్యాంకులు మూయించివేశారు. అనంతరం భీమడోలు కూడలిలో మాల మహానాడుకు మాల నాయకులు ఆందోళన చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు మల్లగిరి జాన్సన్, గుగులుముడి రవికుమార్, పాము మాన్సింగ్, అంబటి నాగేంద్ర ప్రసాద్, ఇంజేటి జూనియర్, కూరపాటి రవి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఎస్సీలకు మధ్య చిచ్చు పెట్టి రిజర్వేషన్ కల్పిస్తూ ఒక వర్గానికి పన్ను కాస్తూ ఒక వర్గాన్ని తక్కువ అంచనా చేసి ఒక వర్గాన్ని అణచివేసి ఉద్యోగాలు ఎక్కడని ఇతర విషయాల్లో ఒక వర్గాన్ని తొక్కేస్తూ ఒక వర్గానికి పైకి పన్ను కాస్తూ రాష్ట్రానికి నిరసనగా దేశవ్యాప్తంగా కూడా ఈ వర్గీకరణ మాకు ఇష్టం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చల్లదని ఈ వర్గాల ఆ విధంగా కొనసాగించాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా ఇలా కూడా మేము ధర్నా చేయడం జరిగింది. మాకు మా వచ్చే ఫలాలను కూడా మానవుడే తినేస్తున్నారని చెప్పేసి ఆ నినాదంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారంటే వర్గీకరణ చేయొచ్చు, ఆ యొక్క అధికారం వర్గీకరణ ఎలా చేస్తారని ఏడుగురు సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనం ఒకటి దాంట్లో ఒక వేల త్రివేది గారు చెప్తున్నారు. ఈ యొక్క తీర్పు నాకు చెల్లదు, ఎస్సీలందరూ అంటే ఒకళ్ళు ఎత్తు సభ్యులు కాదు, ఈ యొక్క రిజర్వేషన్ అనేటువంటి 15% కూడా అందరూ కూడా ఎస్సీలందరూ కూడా వర్తింపజేయాలని చెప్పేసి ఆమె వెనక్కి వచ్చేసింది. కనుక ప్రజలారా మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఎస్సీలందరూ ఒకటే, 3 పార్టీ అని చెప్తుంది.
ఇదక్క ఏబిసిడి వర్గీకరణ చెల్లదు. అలా చేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. స్థానిక ఏలూరు రోడ్లో ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఆలయంలో బుధవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే ఈలినాని ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. ఈ నెల 22న సంకష్టహరి చతుర్దశి సందర్భంగా స్వామివారికి గోత్రనామాలతో పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నామని భక్తులు పాల్గొనాలని ఆలయ అర్చకులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామ గరికి పూజ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి మేము చేయడం జరిగింది. ప్రతి వారం కూడా సుమారు 30 లీటర్ల ఆవుపాలతోటి మేము అత్యంత వైభవపేతంగా స్వామికి విశేషంగా పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామ గరికి పూజ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. ఎంతోమంది భక్తులు స్వామి మేము 3 వారాలు కోరుకున్నాం, వెంటనే మా కోరికలు నెరవేరాయని చెప్పడం జరుగుతోంది. ఎంతో శక్తివంతమైన దేవాలయం. ఒకేసరి మీద ఉన్నటువంటి ఇటువంటి విగ్రహాన్ని చూసి దర్శనం చేసుకున్నంత వెంటనే మనసులో ఉన్న కోరికలన్నీ కూడా సంతానం, వివాహం, ఆరోగ్యం, మనశ్శాంతి, రుణబాధలు, శత్రుబాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. విద్యార్థులు మంచి పరీక్షలతో మంచి మార్కులతో పాస్ అవుతున్నారు. కావున ప్రతి భక్తులు దర్శనం చేసుకుని స్వామివారి తీర్థపాలుగులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలలో అవగాహన కల్పించేందుకు వైద్య ఉద్యోగులు బృందం కాగులంపాడు పిహెచ్సి పరిధిలో రావులపల్లి గ్రామంలో ఆరోగ్య కార్యక్రమాలపై సర్వే డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. తాడేపూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పాల్గొని దోమలు పుట్టకుండా ప్రజలు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి శ్రీనివాసరావు, ఆరోగ్య పర్యవేక్షకులు సత్యనారాయణ, ఆరోగ్య కార్యకర్తలు శాంతిప్రియ, ఆరోగ్య సహాయకులు శ్రీనివాసరాజు, ఎంఎల్హెచ్బి ప్రియదర్శిని, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడైతే నీటి రేవులు ఉన్నాయో అక్కడ దోమల వ్యాప్తి చెందడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు తలపెట్టినటువంటి ఈ యొక్క డ్రైడే ఫ్రైడే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి వారం కూడా శుక్రవారాన్ని గృహాల వద్ద పొడి వాతావరణం కలిగించుకునే భాగంలో మీ యొక్క అదేంటి నీటి నిల్వ చేసే పాత్రలు కానీ, లోపల ఫ్రిడ్జ్లు కానీ, కూలర్స్ కానీ వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవడం ద్వారా దోమల వ్యాప్తి చెందడానికి కారణమైనటువంటి లార్వా జనిత ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేయడం కోసం మరి ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దోమ దశ నుంచి గుడ్డు దశ నుంచి దోమ దశ రావడానికి కనీసం 7 నుంచి 14 రోజులు కాలం తీసుకుంటుంది. కాబట్టి కనుక ప్రతి వారం కూడా ఏదో ఒక దశలో దీన్ని నిర్వీర్యం చేసినట్లయితే కనుక దోమగా రూపాంతరం చెందకుండా ఉంటుంది. కాబట్టి తద్వారా దోమ కింద రూపాంతరం చెందితే కనుక అది గుడితే కనుక మనకు వచ్చే డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, ఫైలేరియా వ్యాధి కానీ రాకుండా ఉండాలంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మా యొక్క వైద్య బృందాలకి మరి ఖచ్చితమైన సమాచారం జ్వరాల మీద మీరు ఇచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా మీ గృహాల వద్దే ప్రాథమిక దశలో ఈ యొక్క పరీక్షలు అనేవి మీ యొక్క గృహాల వద్ద కూడా జరుగుతూ ఉంటాయి. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.